ఇన్ విచ్ సిటీ వాజ్ ద భారతీయ భాషా ఉత్సవ్ 2025 హెల్డ్? సో రీసెంట్గా భారతీయ భాషా ఉత్సవ్ అనే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? చెన్నై, ముంబై, న్యూఢిల్లీ అండ్ హైదరాబాద్. సో భారతీయ భాషా ఉత్సవ్ December 4th నుంచి 11th వరకు న్యూఢిల్లీలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఏంటి ఈ భారతీయ భాషా ఉత్సవ్ అంటే మనకి ఆ నేమ్లోనే ఉంది భాష. మల్టీలింగ్వల్ అంటే మన ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ని సెలబ్రేట్ చేసుకోవడం అనమాట. అంటే మల్టీలింగ్వల్ కల్చర్ని ప్రమోట్ చేయడం కోసమే ఈ భారతీయ భాషా ఉత్సవ్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామంటే మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారి ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఈ భారతీయ మహా ఉత్సవ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈసారి భారతీయ భాషా ఉత్సవ్ యొక్క థీమ్ ఏంటి అంటే మెనీ లాంగ్వేజెస్ వన్ ఎమోషన్. సో ఇండియా ఈజ్ అ కంట్రీ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టీలింగ్వల్ కంట్రీ మనది. సో నాట్ ఓన్లీ మల్టీలింగ్వల్ కంట్రీ, ట్రైబల్ లాంగ్వేజెస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ప్రతి లాంగ్వేజ్ని, ప్రతి లింగ్విస్టిక్ కమ్యూనిటీని రెస్పెక్ట్ చేయడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. అంటే ఈ ఈవెంట్ ద్వారా యూనిటీ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ని ప్రమోట్ చేయడం అండ్ స్కూల్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా కానివ్వండి, వాళ్ళు మల్టిపుల్ లాంగ్వేజెస్ని లెర్న్ చేసుకునే దిశగా వాళ్ళని ప్రోత్సహించడం దీని ఉద్దేశం. సో ఈ భారతీయ భాషా ఉత్సవ్ సెలబ్రేషన్స్లో సందర్భంగానే వీళ్ళు రీసెంట్గా డెవలప్ చేసిన ఆదివాణి అనే యాప్ని డెమోన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో ఆదివాణి యాప్ అనేది ఒక ట్రైబల్ లాంగ్వేజ్కి సంబంధించిన ట్రైబల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అనమాట ఇది. సో ఈ యాప్ని IIT ఢిల్లీ వాళ్ళు అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు కలిసి డెవలప్ చేయడం జరిగింది. సో ఈ ఆదివాణి యాప్ ఏంటి అంటే ట్రైబల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన భాషల్లోకి, మన రెగ్యులర్గా వాడుక భాషల్లోకి కన్వర్ట్ చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. సో ఈ ఆదివాణి యాప్ని కూడా ఈ సెలబ్రేషన్స్లో భాగంగా డెమోన్స్ట్రేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఆదివాని యాప్లో ప్రజెంట్గా ఇంక్లూడ్ చేసిన ట్రైబల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే సంతారీ, బిల్, ముండారి అండ్ గోండి లాంగ్వేజెస్ని ఇంక్లూడ్ చేశారు. కుయ్ అండ్ గారో ట్రైబల్ లాంగ్వేజెస్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సో మనం ఏ భాషలో అయినా దానికి ఏదైనా, ఒకవేళ మనం ట్రైబల్ లాంగ్వేజ్కి సంబంధించిన ఏదైనా స్క్రిప్ట్ దానికి ఇచ్చామనుకోండి, అది మన జనరల్ హిందీ, ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేస్తుంది. లేదు మనం ఏదైనా వాయిస్ రికగ్నిషన్లో ఏదైనా మాట్లాడామనుకోండి, అది కూడా దాన్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఆదివాని యాప్ని ఈ భారతీయ భాషా ఉత్సవ్ సందర్భంగా డెమోన్స్ట్రేట్ చేయడం జరిగిందనమాట.